హలో అండి. నాన్ కటాయి బిస్కెట్స్ ఇలా చాక్లెట్ ఫ్లేవర్లో చాలా బాగా వచ్చాయి. నేను మెత్తగా వస్తాయేమో అనుకున్నాను, కానీ చాలా క్రిస్పీగా, మధ్యలో కొన్ని చాకో చిప్స్ వేసాను, అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ అయితే సగం కప్పు నెయ్యి తీసుకున్నాను. ఇది రూమ్ టెంపరేచర్లోనే ఉంది. ఎప్పుడైనా బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ చేసినప్పుడు ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేయండి. అది మెల్టెడ్ అయితే మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మెజర్మెంట్స్ అన్నీ నేను ఇలాంటి కప్తోనే చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి కప్నే తీసుకోండి, అంటే పైనుండి కింద వరకు ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి. చూడండి, నెక్స్ట్ 3/4 కప్ పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. దీనిని మనం మంచిగా బీట్ చేయాలి. అయితే ఫస్ట్ మనం బీటర్ పెట్టేసి డైరెక్ట్గా ఆన్ చేసామనుకోండి, మొత్తం వచ్చేసి మొహమే పడుతుంది. అందుకే ఫస్ట్ ఇలా మామూలుగా కలిపేసుకొని ఆ తర్వాత బీటర్ స్టార్ట్ చేసేస్తే చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇది ఎంతవరకు మిక్స్ చేయాలంటే చాలా లైట్ వెయిట్ అయిపోయి కలర్ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేయాలి. మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ కూడా యాడ్ చేశాను. చక్కగా బీట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. మీకు ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఒక 10 మినిట్స్ అలా మంచిగా నెమ్మదిగా 1లోనే పెట్టి బీట్ చేసుకోవాలి. అప్పుడే చాలా బాగా బీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ముందైతే 1 కప్పు గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ. చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పాను కదా, అందుకని 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. అలాగే ఈ స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక 2 చిటికల్లో ఉప్పు కూడా వేసుకొని చక్కగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే చాకో చిప్స్ కూడా వేసుకున్నాను. చాకో చిప్స్ ఎంత కావాలంత వేసుకోవచ్చు, పిల్లలకి నచ్చుతాయి కదా. సో దీనిని స్పాచులాతో చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిని ఎక్కువగా నలుపుతూ చపాతి ముద్దలా కలపొద్దు, కొంచెం క్రంబుల్గానే ఉంచుకోవాలి. అయితే మనము ఎప్పుడైనా మెల్టెడ్ బటర్ వేసామనుకోండి, అప్పుడు ఆ పిండి కలిపిన తర్వాత దానిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, 1/2 అవర్. ఇప్పుడైతే నేను రూమ్ టెంపరేచర్లో ఉన్న ఘీ యూస్ చేశాను కాబట్టి డైరెక్ట్గా మనము బిస్కెట్స్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా క్రంబుల్గా ఉండాలి, మెత్తగా చపాతి ముద్దలా కలపకూడదు. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకొని జస్ట్ అలా ఒక్కసారి నొక్కేసి కొంచెం మందంగానే బేకింగ్ ట్రేలో అంతా అరేంజ్ చేసుకోవాలి. బేకింగ్ ట్రేలో కొద్దిగా నెయ్యి అప్లై చేశాను, ఎందుకంటే అంటుకోకుండా ఉండడానికి. మీకు ఇలా అప్లై చేయొద్దు అనుకుంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు. ఇలా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి పెట్టుకోవాలి. వీటిని మనం ముందు 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసిన తర్వాత అదే 180 డిగ్రీస్లో 15 మినిట్స్ కరెక్ట్గా పెడితే మనకు ఎగ్జాక్ట్గా బిస్కెట్స్ తయారవుతాయి. ముందు వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కానీ చల్లగా అయ్యాక మాత్రం పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. కోకో పౌడర్ వేయడం వల్ల మంచి డార్క్ కలర్ వచ్చింది. చాకో చిప్స్ మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా క్రిస్పీగా ఈ నాన్ కటాయి బిస్కెట్స్ చాక్లెట్ ఫ్లేవర్లో చాలా బాగున్నాయి. ఇదే రెసిపీ మీరు బయట ఒక గిన్నెలో చేయాలంటే కింద ఉప్పు వేసేసి స్టాండ్ పెట్టి ముందుగా మంచిగా ప్రీహీట్ చేసి ఆ తర్వాత ఏదైనా ప్లేట్లో చక్కగా సర్ది పెట్టేసి ఒక 25 to 30 మినిట్స్ పెడితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మధ్యలో చాకో చిప్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.